ఏంటి శంకర్ సారు, మీ వల్ల గేమ్ చేంజర్ మూవీపై పెద్ద దెబ్బే పడేలా ఉందిగా. అవును బాస్, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ పై ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, తమిళనాడులో. గేమ్ చేంజర్ మూవీని తమిళనాడులో నిషేధం విధించాలని ఫిర్యాదు చేసింది లైకా సంస్థ. శంకర్ లైకా సంస్థతో ఇండియన్ 2 మూవీ తీశాడు. బట్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఇండియన్ 2 తీసేటప్పుడే ఇండియన్ 3 కూడా తీసేశారంట. జస్ట్ ఒకే ఒక్క పాట బ్యాలెన్స్ ఉందంట. దానికి ఆల్మోస్ట్ 80 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడంట శంకర్. అందులో తనకి 30 కోట్లు, పాటకి 50 కోట్లు. ఇక ఇప్పుడు లైకా సంస్థ ఆల్రెడీ ఇండియన్ 2 తీసి చాలా నష్టపోయామని, సాంకేతిక ఖర్చు భరిస్తాం కానీ మీ రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వలేమని తేల్చేశారు. దానికి శంకర్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ గొడవ కాస్త గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఆపే వరకు వచ్చింది. శంకర్ సారో, మీరేం చేస్తారో మాకు తెలియదు. గేమ్ చేంజర్ మూవీ అయితే ఆగకుండా చూసుకోండి అంతే.